హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే లాస్ట్ ఫ్రైడే రోజు వ్లాగ్. ఇంకా మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా! ఇవాళైతే కొత్తింట్లో పాలు పొంగిద్దాము అనుకున్నామండి. యాక్చువల్‌గా అయితే అమ్మ అయితే సాటర్డే రోజు వస్తానన్నారు. మేమైతే మా డ్యాడీ అయితే అంటే ఫ్రైడే రోజు మంచిగా ఉంది వెళ్ళమ్మా అని చెప్పారు. నాకు అప్పటికే ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షను, నోసు లాస్ట్ వీడియోలో చెప్పా కదా! ఇన్ఫెక్షన్ వచ్చిందని. అదైతే తగ్గలేదండి. ఇంకా కానీ మళ్ళీ మంచి రోజులు ఉండవు. మళ్ళీ నాకు ఎందుకైనా పీరియడ్స్ వస్తే ఇదంతా పూజ ఇదంతా అంటే బాగోదు కదా! అందుకే ఇంకా వెళ్ళేసి పొంగిద్దామనేసి అయితే డిసైడ్ అయ్యాను. ఇంకా పెద్దగా ప్రిపరేషన్స్ అయితే ఏం చేసుకోలేదండి. సింపుల్‌గా చేద్దామనేసి. ఆల్రెడీ అక్కడ కొత్తిల్లు అయితే మొత్తము అంటే డీప్ క్లీనింగ్ అయితే చేశారంట. ఇక్కడ కూడా ఇంకా నేను గదులన్నీ తుడుచుకొని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే అలా ఏం చేయలేదు. బయట తిందాంలే ఈ ఒక్కరోజు అనేసి ఇంకా పిల్లల్ని పొద్దున్నే స్నానం అయితే చేయించాను. మళ్ళీ మా హస్బెండ్‌కి ఆఫీస్ ఉంటది కదండీ! అంటే ఫ్రైడే రోజు కదా! మా ఆయనకేమో మళ్ళీ మీటింగులు స్టార్ట్ అయితాయి. త్వరగా వెళ్దాం పదా అంటే అరౌండ్ 8:30 ఆ టైంకి అయితే ఇంకా బయలుదేరాము. అంటే ఇద్దరికి స్నానాలు చేయించి రెడీ చేసేసరికి ఆ టైం అయిందండి. ఇంకా పూజకు కావాల్సినవన్నీ పెట్టుకున్నాను అనుకున్నాను. కానీ యాక్చువల్‌గా అయితే నేను ఎప్పుడు దీపం ముట్టించినా నెయ్యి దీపాలైతే ముట్టిస్తానండి. నూనె చాలా తక్కువ ముట్టిస్తాను. ఆ నెయ్యి ప్యాకెట్ పెట్టుకోవడం మర్చిపోయాను. అక్కడికెళ్ళాక మళ్ళీ షాప్‌కెళ్ళి అంటే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా అంటే బయట తీసుకొని వెళ్ళిపోదాము. అక్కడే తిందాము అనేసి అయితే ఇంకా ఫ్రూట్స్ కొన్ని కావాల్సినవి అవన్నీ బయటైతే తీసుకుందామని వెళ్తున్నామండి. మా చిన్నోడు చూసారు కదా! అసలు మాకంటే ఫస్ట్ మా చిన్నోడే ఉరుకుతాడండి కిందికి తీసుకొస్తే. అండ్ లాస్ట్ వీడియోలో ఫర్నిచర్ గురించి పెట్టానండి. చాలా మెంబర్స్ మెసేజ్ చేశారు. సారీ అండి. అంటే అది పెట్టిన 1 అవర్‌కే సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది. ఒక ఆవిడైతే తీసుకున్నారు మన సబ్స్క్రైబరే. మిగతా వాళ్ళకి అందుకే మెసేజ్‌కి ఎవరికి ఎక్కువ రిప్లైలు ఇవ్వలేదు. అవైతే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయండి. ఇక్కడైతే నేను కొన్ని పూజకు కావాల్సిన ఫ్లవర్స్ అండ్ మా హస్బెండ్ ఏమో ఆపోజిట్‌లోనే ఆశ టిఫిన్స్ అని ఉంటది. అక్కడైతే ఇంకా మనకి బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, వడ అలా అయితే తీసుకున్నారండి. ఇంకా నేను కూడా మళ్ళీ ఇంటికొచ్చేసి ఏవో 2 మిస్ అయితే అవి కూడా తీసుకొని రెడీ అయితే వెళ్ళాము. అమ్మో! బయట ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. జస్ట్ 8:30 అవుతుంది కాబట్టి ఎండైతే ఎంతొచ్చింది చూసారా? అందుకే నేనైతే నా స్కిన్ కేర్‌లో ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేసుకున్నానండి. అదే మామా ఎర్త్ నుంచి విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్. మనకి సన్ స్క్రీన్ అనేది వింటర్‌లో అయినా, సమ్మర్‌లో అయినా మనం బయటికెళ్ళినా, ఇంట్లో ఉన్నా ఎప్పుడైనా యూజ్ చేస్తే బెటర్ అండి. మనకి యూవీ ప్రొటెక్షన్ అంటే మన స్కిన్‌కి అయితే మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తది. అండ్ ఇదైతే మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ మనకి డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ప్లస్ మనకి ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకైతే సూట్ అవుతుందండి. ఇందులో మనకైతే 50 పిఏ ప్లస్ 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 ప్రొటెక్షన్ ఉండడం వల్ల మనకైతే సన్ నుంచి మంచి ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. అండ్ ఇందులో విటమిన్ సి అండ్ టర్మరిక్ ఉంటాయండి. అది మన ఫేస్ బ్రైట్నింగ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి ఎప్పటి నుంచో తెలుసు కదా! అండ్ టర్మరిక్ వల్ల మన ఫేస్ గ్లో వచ్చేస్తుంది అనేసి. అండ్ డైలీ ఇలా అయితే అప్లై చేసేసుకోండి. ఇది పెద్దగా స్టిక్కీగా కూడా ఉండదు. అంటే కొన్ని సన్ స్క్రీన్ అప్లై చేసేస్తే మనకి వైట్ ప్యాచెస్ లాగా వచ్చేస్తుంది. బట్ ఇదైతే అలా కాదు. ప్రొడక్ట్ చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల మన స్కిన్లోకి అయితే మంచిగా అబ్జర్వ్ అయిపోయి మనకైతే ఒక టైప్ ఆఫ్ న్యాచురల్ గ్లో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా! నేనైతే అప్లై చేసిన వెంటనే చూడండి నా ఫేస్లో ఎంత మంచి గ్లో వచ్చేసిందో. అండ్ ఇదైతే మనకి స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుందండి. మనకైతే మంచి న్యాచురల్ గ్లో కూడా ఉంటుంది. అండ్ సన్ ప్రొటెక్షన్తో పాటు హ్యాపీగా మన ఫేస్ గ్లో కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే టర్మరిక్ అండ్ విటమిన్ సి ఉండడం వల్ల మనకైతే మంచి బ్రైట్నింగ్ అయితే వచ్చేస్తుందండి ఫేస్కి అయితే. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే మనం డైలీ యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి హ్యాపీగా మనం డైలీ యూజ్ చేసినా కూడా ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అండ్ వన్ గుడ్ థింగ్ ఇన్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఏంటంటే వాళ్ళు మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసి యూజ్ చేశాక ఫీడ్బ్యాక్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేస్తారు. జస్ట్ లైక్ ఆనియన్ షాంపూ అండి. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ప్రోడక్ట్ని బెటర్ నుంచి బెస్ట్గా చేశారండి. మీరు మామా ఎర్త్ సన్ స్క్రీన్ తీసుకోవాలి అనుకుంటే నా కూపన్ కోడ్ అడపాల 2025 యూస్ చేశారంటే మీకైతే 20% ఆఫ్ వస్తుందండి. ఇది మనకి నియర్ బై షాప్స్లో అండ్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, పర్పుల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. బట్ వెబ్సైట్ నుంచి తీసుకుంటేనే మీకైతే 20% ఆఫ్ వస్తుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి. మనకి ఇక్కడ కొత్తింట్లో అయితే పూజ రూమ్ లాగా సపరేట్ ఏమి ఇవ్వలేదండి. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకుందాము అనుకుంటున్నాను. చూస్తాను ఏదైనా మంచిగా ఉంటే తీసుకుంటాను. అంటే షూర్గా అయితే తీసుకుంటాలేండి. ఎందుకంటే నాకు ఇలా కిచెన్లో ర్యాక్ పైన పెట్టడం అయితే ఇష్టం ఉండదు. ఎందుకంటే మళ్ళీ మనం
అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా పీరియడ్ టైంలో, అదైనా కూడా ఎందుకులే అనేసి అయితే ప్రజెంట్ అయితే ఇలా మూలకు పెట్టాను. మా హస్బెండ్ ఏంటంటే ఒకటి ఇట్లా మనకి డోర్స్ క్లోజ్ చేసేసి అలా ఉంటాయి కదా హవా అంటే వాల్కి పెట్టుకునేవి, అది తీసుకో అని చెప్పారు. సరే తీసుకుంటాను, ఇంక ఇక్కడికి వచ్చాక తీసుకుందాంలే, అంటే సైజు ఎంత తీసుకోవాలి అవన్నీ చెక్ చేసుకొని తీసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా సింపుల్గా ఇలా పూజ అయితే చేశానండి, దీపం ముట్టించేసాను. అప్పటికే ఇంకా మా హస్బెండ్ అయితే పాపం మీటింగ్ స్టార్ట్ అయిపోయినట్టుంది, ఆయన అయితే మీటింగ్లో కూర్చున్నారు. ఇంకా మా చిన్నోడు ఇవాళ మా పెద్దోడికండి పాపం స్కూల్లో వైట్ అండ్ బ్లాక్ డే అంట, స్కూల్కి వెళ్తాను అన్నాడు. కానీ ఇక్కడికి తీసుకొచ్చాం కదా, యాక్చువల్గా రుషిని స్కూల్ పంపించాల్సింది, మేము ఎందుకులే కొత్తింటి కంటే పాలు పొంగిస్తున్నాం కదా, పిల్లలు కూడా ఉంటే బాగుంటుంది అనేసి ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడేమో చాలా లేట్ అయిపోయింది, అంటే దాన్ని అంటే క్లీన్ చేసి మళ్ళీ కొంచెం గడపకి అక్కడ ముగ్గేసి అవన్నీ చేసేసి పాలు పొంగిచ్చేసరికి నేనేమో ఇది కొత్త గిన్నెలో పొంగియాలి కదండి, నేనేమో ఇది తీసుకొచ్చాను టస్లా లాంటిది. అందులో అసలు ఇంకా మా హస్బెండ్ అయితే మళ్ళీ ఇంకా చదవడం స్టార్ట్ చేశారు, ఎక్కడైనా అంత పెద్దది తీసుకొస్తావా, అందులోకి వెళ్ళి పొంగవు అనేసి అయితే కంగారు పెట్టేశారండి. నాకేమో అయ్యో కొత్తింట్లోకి వచ్చాం కదా, మనకి పాలు పొంగితేనే కదా హ్యాపీగా అనిపించేది, పొంగవనేసి మా ఆయనేమో నన్ను అక్కడ కంగారు పెడుతూనే ఉన్నారు. నాకైతే నిజంగా ఒక 2 నిమిషాలు టెన్షన్ వచ్చేసింది, అయ్యో మళ్ళీ పాలు పొంగపోతే ఎలా అనేసి. బట్ హై స్పీడ్ అయితే పెట్టానండి, అది ఇండక్షన్ స్టవ్ తీసుకెళ్ళాము ఇక్కడికైతే. అందులో కొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టాక చాలాసేపు చూస్తూనే ఉన్నాను. అయ్యో ఇలా మా హస్బెండ్ చేతిలో మళ్ళీ చివాట్లు పడతాయా ఏంటి, మళ్ళీ ఇంకొక పాల ప్యాకెట్ తెప్పియాలా, ఏం చేయాలి, ఇవన్నీ నా మైండ్లో రన్ అవుతూనే ఉండే. కానీ ఫైనల్గా అయితే పాలైతే పొంగాయిలేండి. అప్పుడైతే అమ్మయ్య ప్రశాంతంగా అనిపించింది. యాక్చువల్గా అయితే నేను మంచిగా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాను ఈ రోజుని, బట్ ఈ రోజైతే ఇలా సింపుల్గా గడిచిపోయింది. ఇంకా నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కదా, పోనీలే ఇలా సింపుల్గా చేసుకుందాం, మళ్ళీ కొత్తింట్లోకి వచ్చిన రోజు కొంచెం బాగా చేసుకుందాం, అంటే శారీ కట్టుకొని కొంచెం పూజలాగా అలా చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా అన్నీ మనం అనుకున్నట్టు మాత్రం జరగవండి, అందుకే పెద్దగా దేని గురించి కలలు కనొద్దని అయితే నేనైతే డిసైడ్ అయిపోయాను. అంటే ముందే మనము ఇలా చేయాలి అలా చేయాలని ప్లాన్ వేసుకున్నాం అనుకోండి, అస్సలు అవి అది సక్సెస్ అవ్వవు. యాక్చువల్గా అయితే మా మమ్మీ వస్తానన్నారండి, కానీ అంటే ఒక 3-4 డేస్ తర్వాత వస్తానన్నారు. కానీ నాకు చెప్పాను కదా హెల్త్ బాగాలేదు, ఇలా త్రోట్ ఇదంతా వచ్చిందని మా డాడీకి చెప్తే వెంటనే మా మమ్మీని అయితే బస్ ఎక్కించేశారు. మా డాడీ అండి అసలు నాకు కొంచెం బాగాలేదన్నా కూడా అసలు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంకా ఫైనల్గా అయితే ఇలా సింపుల్గానే పాలైతే పొంగించేసామండి. యాక్చువల్గా ఇలా హోమ్ టూర్ కూడా రికార్డ్ చేయాల్సింది, బట్ మా హస్బెండ్కి ఏమో ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆయన ఇంకా ఇవాళ వద్దులే నాకు మీటింగ్ ఉంది, మళ్ళీ ఏదో ఒక రోజు చేద్దాము అన్నారు. సరే అనేసి ఇంకా పాలు పొంగించేసి అందులోనే సేమియా అయితే వేశాను. నేను నార్మల్గా అంటే రూమ్లో అండి, అంటే పాలు పొంగించే టైంలో పెద్దగా సౌండ్స్ అయితే వచ్చాయి, ఏంటా అని కంగారు పడిపోయాను. యాక్చువల్గా ఏమైపోయిందంటే మేము విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉంచాం కదా, పూజ దగ్గర అది పొగొచ్చేది పెట్టాను కదండి, ఇల్లంతా పొగబట్టేసింది. దానివల్ల ఫైర్ ఇంజిన్ లాగా సౌండ్స్ వస్తాయి కదా, ఇందులో ఫైర్ సేఫ్టీ ఉందనుకుంటా అపార్ట్మెంట్లో, అది కుయ్యి అని మోగడం స్టార్ట్ చేసింది. నాకేమో కంగారు వచ్చేసింది, ఎక్కడైనా ఫైర్ ఏమైనా అవుతుందా, ఎందుకు ఇది మోగుతుంది అనేసి. అందుకే ఇంకా విండోస్ అన్నీ కూడా ఒకసారి అయితే ఓపెన్ చేసేసాను. అమ్మో ఇలాంటివి ఉండడం కూడా బెటర్లేండి, ఇంత పెద్ద అపార్ట్మెంట్స్లో ఇలాంటివి ఉండాలి కదా. అండ్ ఇక్కడైతే ఇంకా మనకి గ్యాస్ కనెక్షన్ అదంతా కూడా పైప్లే లోపలనే ఇచ్చారు, అక్కడ చూసారు కదా మీకు బ్యాక్ సైడ్లో మీటర్ ఉంది చూడండి. ఇంకా సిలిండర్ కూడా తీసుకొచ్చుకోవద్దా అనుకోని డిసైడ్ అయిపోయాము, ఇదే పెట్టించుకున్నాము బెటర్ కదా, మనకి రీడింగ్ వస్తే ఎవ్రీ టైం సిలిండర్ అయిపోతే కొంచెం కష్టమైపోతుంది. అందుకే ఇంకా ఈ కనెక్షనే పెట్టిస్తానండి. అక్కడైతే ఇంకా నేను సేమియా అయితే చేశాను. ఆ రోజు ఏం పెద్దగా షూట్ చేయలేదండి, ఇంక ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్. మా మమ్మీ అయితే మార్నింగే వచ్చేసరి చూసారు కదా సంచులు వేసుకొని వచ్చిందండి. మా మమ్మీకి ఎన్నిసార్లు చెప్తానో, మమ్మీ ఏమొద్దు నువ్వు ఒక్కదానివే రా చాలు అంటే, మా మమ్మీ మాత్రం అస్సలు వినదండి. ఎన్ని సంచులు వేసుకొచ్చేసిందో చూడండి, ఇంకెన్ని తీసుకొచ్చిందో అందులో అయితే. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి పిక్ చేసుకొని వచ్చేసారండి. ఇంకా అన్నీ కూడా ఏం చేస్తుందంటే ఒక 5-6 కేజెస్ అంతా తీసుకొస్తుంది. కందిపప్పు అయితే 8 కేజీలు తెచ్చిందంట, పెసర్లు అయితే 10 కేజీలు తెచ్చిందంట, పల్లీలు అవన్నీ 5 కేజీలు 6 కేజీలు ఇలా బల్క్లో తీసుకొచ్చిందండి. అవైతే మనకి అలసందలు అంటారు కదా, అలసందలు కూడా 4-5 కేజీలు పట్టుకొచ్చేసింది. ఇంకా ఎవ్రీ టైం వచ్చేటప్పుడు మాత్రం రైస్ అయితే తీసుకొస్తుందండి. మాకైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రైస్ అంతా కూడా జీలకర్ర, ఇంకా అంటే పచ్చిమిర్చి అండి ఒక 2-3 కేజీలు పట్టుకొచ్చేసింది. ఎందుకే బాబు అన్ని పచ్చిమిర్చి ఏం చేసుకుంటామమ్మ అంటే, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కకు తెలుసు కదా మీకు, అక్కడ తోటలాగా అలా ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి
అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరకు ఉందనుకోండి ఎక్కువ కొనేస్తుంది కదా బల్క్లో, అవన్నీ మంచిగా అంటే దొడ్డుప్పు వేసేసి కడిగేసి మంచిగా నీట్గా దుడిచేసి పట్టుకొచ్చిందంట. అన్ని ఫుల్ ప్యాకింగ్లో పట్టుకొచ్చేసిందండి. ఇంట్లో ఏముంటే అవన్నీ సర్దుకొచ్చేస్తుందండి. ఎందుకంటే 2 నెలలు ఉంటాను కదా, మళ్ళీ మీ డాడీ ఏమి యూస్ చేయరు, పాడైపోతాయి. అండ్ ఇవైతే అంటే స్పెషల్గా నా కోసము ఇవి మార్కెట్కి వెళ్ళి మరి ఇవన్నీ కొనుక్కొచ్చిందంట. అవన్నీ మూటలు కట్టుకొని అయితే వచ్చేసింది. ఇవన్నీ స్టోర్ చేయడానికి మా ఇంట్లో పెద్ద పెద్ద బాక్సులు కూడా లేవు. ఇంక ఇవన్నీ ఏం చేస్తానంటే మ్యాక్సిమం ఇంకా ఫ్రిడ్జ్లోనే వేయాలండి, లేకపోతే పురుగు పట్టేస్తాయి కదా. అండ్ మా ఇంట్లో బియ్యం ఎక్కువగా ఉన్నాయండి, అస్సలు పురుగు రావద్దంటే ఏం చేయాలో కొంచెం టిప్స్ చెప్పండి. ఈ కందిపప్పు, పెసర్లు ఇవన్నీ కూడా పురుగు రావద్దంటే ఏం చేయాలో తప్పకుండా కామెంట్ చేయండి, లేదంటే మా సామాన్లు అన్నీ పాడైపోతాయి. ఇంకా మా ఋషి మా మమ్మీ రాగానే వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఏంది అంటే మా తమ్ముడు అయితే కెనడా నుంచి గిఫ్ట్స్ పంపించాడండి. అంటే స్వీటీ వాళ్ళ మమ్మీ వచ్చారు మొన్న, కెనడా నుంచి వెళ్ళి వచ్చారు. ఇంకా ఆవిడతో అంటే వాళ్ళతోనైతే ఆంటీతోనైతే మాకైతే గిఫ్ట్లు అయితే పంపించాడు మా తమ్ముడు. ఇంకా అవే ఓపెన్ చేస్తూ ఉంది. అంటే కరీంనగర్కి పంపించారండి వాళ్ళైతే. ఇంకా అమ్మ అయితే కరీంనగర్ నుంచి తీసుకొచ్చింది. మా మమ్మీ చూసారు కదా 2 కేజీల అంటే పండుమిర్చి పచ్చడి ఉంటుంది కదా, జస్ట్ పండుమిర్చి అందులో ఉప్పు కలిపేసి పట్టుకొచ్చిందంట. ఎందుకే బాబు 2 కేజీలు ఏం చేసుకుంటాను చెప్పండి, తినేదే తక్కువ మేమైతే. మా మమ్మీకి ఏదైనా కూడా పెద్ద చెయ్యండి, తీసుకొస్తే పెద్ద పెద్ద బల్క్ లాగా తీసుకొస్తుంది. అండ్ ఈ డ్రమ్స్ మాత్రం చాలా బాగున్నాయి మా తమ్ముడు పంపించడం అయితే. నార్మల్గా డ్రమ్సే కదా, ఎంత ఉంటుందిలే కాస్ట్ అనుకున్నాను, 11,000 అంట అండి. నేనైతే అసలు చూసి షాక్ అయిపోయాను. కానీ క్వాలిటీ బాగున్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్, పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు. కానీ అంత కాస్ట్లీ ఎందుకులే అని అయితే అనిపించింది నాకైతే. కానీ ఇంకా మా తమ్ముడు ఏది చేసినా కూడా, మా తమ్ముడు అంతే అండి, ఏది చేసినా అంటే మంచి ఆడుకుంటారక్క పిల్లలు కదా అలా అయితే అంటూ ఉంటాడు. ఇంకా అది కరెక్టేలేండి. ఇంకా పిల్లలు మాత్రం బాగా ఆడుకుంటున్నారు. మెయిన్ మా హస్బెండ్కి బాగా నచ్చింది. అందులో డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఈ పచ్చిమిర్చి, ఇన్ని పచ్చిమిర్చి అసలు నాకు తెలిసి 1 నెల రోజులు కాదు 2 నెలలైనా సరిపోతాయి. ఈ కవర్లో ఉన్నాయి, ఆ కవర్లో ఉన్నాయి. మా కేర్ టేక్ అంటే ఇంట్లో క్లీనింగ్ ఆవిడ ఉంటారు కదా, ఇంకా ఆవిడకి కూడా ఇచ్చేస్తుంది. మునక్కాడలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఒక 2 కేజీలు అవన్నీ కూడా తీసుకొచ్చారు. అవన్నీ ఇప్పుడు మంచిగా నీట్గా అయితే స్టోర్ చేసి పెట్టాలి. ఇది మనకి ఇందులో బ్యాటరీస్ అయినా వేసుకోవచ్చు అంట. మనకి ఇందులో మైక్ కూడా పెట్టుకొని పాటలు పాడుకునేలాగా ఉందండి. కానీ మగపిల్లలు కదండి, కొద్దిసేపు ఆడతారు, మళ్ళీ పక్కకు పెట్టేయడమే. ఎంత మంచి టాయ్స్ అయినా కూడా. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది కొత్త టాయ్ కదా, బాగా ఆడుతున్నారులేండి 2 పిల్లలు కూడా. ఇంకా అసలు అక్కడ లడ్డు పప్పు ముట్టుకుంటే చూసారు కదా, మా ఋషి అయితే ఇవ్వడండి. అంటే అది కొత్తగా ఉన్నప్పుడు మాత్రం అసలు ఎవ్వరికి ఇవ్వడు. ఇంకా దాన్ని కొద్దిసేపు అంటే కొన్ని రోజులు ఆడేశాక ఇంక ఎవ్వరు తీసుకోరండి, ఇద్దరు కూడా ఆడరు ఆ టాయ్స్తోనైతే. అండ్ పండుమిర్చి పచ్చడికి ఎంత చింతపండు వేయాలో కూడా కామెంట్ చేయండి. ఒక ఆవిడైతే మనకి కేజీకి 100 గ్రామ్స్ వేయాలని చెప్పారు, ఇంకొక ఆవిడేమో 250 గ్రామ్స్ వేయాలని చెప్పారు. నాకు అంతగా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ తెలీదు. మీరు తప్పకుండా కామెంట్ చేస్తే నేను నా పండుమిర్చి పచ్చడి కూడా మిక్స్ చేస్తాను. ఇంకా మునక్కాడలు అవి ఉన్నాయి కదా, మర్చిపోయానండి, నువ్వులండి. మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 5 కేజీల నువ్వులు ఉన్నాయేమో. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 2-3 కిలోలు తెచ్చింది, ఇప్పుడు 2-3 కిలోలు తెచ్చింది. ఇవన్నీ మా ఫ్రిడ్జ్ ఇంకా కూరగాయలకు సరిపోదేమో, మా మమ్మీ తెచ్చిన సామాన్లే పెట్టేయాల్సి వస్తుంది. మళ్ళీ బయట పెట్టేస్తే పురుగు పట్టేసి అలా పాడైపోతాయి కదా, మనం అంత పెద్దగా స్టోర్ కూడా చేయము. అందుకే అందులో ఎవరో లవంగాలు పెడితే బాగుంటాయి అని చెప్పారు. ఇంకా ఆ లవంగాలు కొంచెం మూటల్లాగా కట్టేసి పప్పులలో, రైస్లో అలా అయితే పెట్టేయడమే. ఇంకా మీకు ఏమైనా బెస్ట్ టిప్ తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. రైస్లో మాత్రం కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకేమైనా వేయాలా తెలిస్తే కామెంట్ అయితే చెయ్యండి. అండ్ చాలా థ్యాంక్ యూ అండి, నేను ఇట్లా ఏమైనా కామెంట్ చేయండి అని పెడతానా, చాలా మెంబర్స్ కామెంట్ చేసేసి నాకు మంచిగా హెల్ప్ చేస్తున్నారు నిజంగా. అంటే ఇంకొకప్పుడు అయితే గూగుల్లో సెర్చ్ చేసేసి 100 ఆన్సర్లు వచ్చేవి. బట్ ఇలా కామెంట్స్ అనుకోండి, వీళ్ళు రియల్ టైంలో యూస్ చేస్తారు కదా, అవి చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా నా కోసం అయితే మెజరింగ్ కప్స్ పంపించిందండి మా స్వీటీ. ఇవి నా దగ్గర ప్లాస్టిక్వి ఉండే, బట్ ఇవైతే స్టీల్వి పంపించింది. చాలా బాగున్నాయి. అంటే మనకి ఈజీగా అంటే మనం ఏదైనా వీడియో చూసినప్పుడు అందులో 150 ml ఇలా అని చెప్తూ ఉంటారు కదా, 1/4 కప్పు, 3/4 కప్పు అలాగనేసి. ఇవైతే పర్ఫెక్ట్గా సూట్ అయిపోతాయండి. చాలా అంటే ఇంకా మనకి ఎప్పటికైనా యూజ్ అవుతాయి. ఇంకా ఇందులో స్పూన్స్ ఇలా కూడా వచ్చాయి. బాగా అనిపించింది. మా స్వీటీ అన్నీ కూడా ఆలోచించి ఏదైనా పంపించాలి అన్నప్పుడు అంటే మనకి యూజ్ అయ్యేవి ఏమైనా పంపించారనుకోండి బెటర్ కదా. ఇదైతే తీసుకొచ్చింది. ఇంక ఇది నాకు ఎప్పటికీ యూజ్ అవుతుంది. నా దగ్గర ముందు ప్లాస్టిక్ ఉండే, బట్ అవి అంతగా నచ్చలేదు. ఇందులో అయితే మంచిగా ఇవైతే స్టీల్ ఐటమ్స్.
ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. చూసారు కదా కింద రబ్బర్ అండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. ఇంకా మనం ఏదైనా కేక్ చేసుకోవాలన్నా ఏ పచ్చళ్ళకైనా దేనికైనా ఇంకా ఈ మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. అండ్ చాలా మెంబర్స్ నా చేతికి కాలుగోరికి ఏమైందని లాస్ట్ వీడియోలో చూపిస్తే అడిగారు. అవి మా పిల్లలండి. ఒకసారేమో కారు డోర్లో వేలు పడింది, మా చిన్నోడేమో కాలు మీద ఇంకొకటి ఏదో రాయేసాడు. అలా ఉన్నాయన్నట్టు నా కాలువి ఏలువి. అవి అలా నల్లగా అయిపోయాయండి. అవి ఎప్పుడు గోరు ఊడిపోయి మరి ఇంకెప్పుడు అవుతాయో. ఇంకా నేనైతే వంట చేస్తున్నాను. అమ్మ వంకాయలు తీసుకొచ్చారు. నాకు అసలు వంకాయ కూర అంటే ఎంత ఇష్టం అంటే రోజు పెట్టినా తినేస్తానేమో అండి. కానీ ఇంకా పిల్లలు తినరు కదా, అందుకే పెద్దగా వంకాయ కూర అయితే కుక్ చేయను. కానీ ఇవాళ మాత్రం వంకాయ కూర తినాలనిపించింది. మంచిగా పచ్చిమిర్చి వెల్లుల్లి అవేది మిక్సీ పట్టేసి అది మంచిగా ఫ్రై అయిపోయాక అందులో వంకాయలు వేస్తాను. నాకు ఇలా పచ్చిమిర్చి గ్రేవీ వేసుకుంటే చాలా ఇష్టము. అసలు నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోయాయి. అబ్బా ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూనే ఉండే. ఇంకా ఫైనల్గా అయితే కుక్ చేసుకొని త్వరగా తినేసాను. అండ్ మీకు ఇవాళ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. చాలా డేస్ నుంచి కొంతమంది రిపీటెడ్గా నాకు కొంచెం హర్ట్ చేసేలాగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏ విషయాన్నైనా కూడా అండి నార్మల్గా మనం కొంచెం సాఫ్ట్వేర్లో చెప్పామనుకోండి అంత బాధ అనిపించదు. కానీ ఒక రకంగా కామెంట్ చేశారనుకోండి కొంచెం బాధ అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, మీరు ఇల్లైనా నీట్గా పెట్టుకోరు, మీకు ఇదైనా అదైనా ఇలా అంటే ఏదైనా కామెంట్ అంటే చెప్పండి కానీ మరీ హర్ట్ చేసేలాగైతే కామెంట్ చేయొద్దు. కొంచెం అదొక్కటే బాధగా అనిపించింది అంతే అండి. మోస్ట్లీ నెగిటివ్ కామెంట్లు అన్నీ కూడా డిలీట్ చేసేస్తాను నేను ఎప్పటికప్పుడు కూడా. అంటే ఇంకా కొన్ని అయితే ఉంచుతానులేండి, కానీ ఏమైనా కొంచెం నాకు బాధగా అనిపించినవి మాత్రం చదివేసి లైట్ తీసుకుంటాను. ఏమో పోనీలే వాళ్ళకి మన గురించి అంటే ఎవరికైనా అండి. ఇప్పుడు అంటే నార్మల్గా దూరం నుంచి చూసే వాళ్ళని ఊరికే మనల్ని జడ్జ్ చేసేస్తారు. సో అలాంటి వాళ్ళని మ్యాక్సిమం అందుకే రియాక్ట్ అవ్వను నెగిటివ్ కామెంట్స్కి. కానీ కొంచెం బాధ అయితే పడతానండి. ఇక్కడ వంకాయ కూర మాత్రం అసలు చేస్తున్నప్పుడే నాకైతే ఎంత ఆకలేసేసిందో, ఎప్పుడు తింటానా అని వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఇవాళ మంచిగా తిన్నానండి, హ్యాపీగా కడుపు నిండా. మా అమ్మ వచ్చిందని ఎందుకు హ్యాపీగా చిన్నబాబు అంటే ఇంత ప్రశాంతంగా వంట చేసుకుంటున్నాను కదా, అమ్మ అయితే చిన్నబాబుని అయితే పెట్టేసుకుంది. నాకండి మా పేరెంట్స్తో అండ్ ఇంకా అమ్మతో ఉండడము అమ్మ నాన్నలతో ఉండడము అలవాటైపోయింది. ఇంకా నాకు ఇన్ని ఇయర్స్ అయిపోయినా కూడా అది పోలేదు. లేదంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళమో వాళ్ళు నా దగ్గరికి రావడమో ఈ 5 years నుంచి అలానే అవ్వడం వల్ల ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు అండి. నాకు ఇంతే నేను అంటే దాన్ని ఏమంటారు ఇంతే. మా ఆయనకేమో ఇలా వంకాయ ఫ్రై చేస్తేనేమో నచ్చదంట, వంకాయ టమాటా కావాలన్నారు. బట్ నాకేమో ఓన్లీ వంకాయ ఫ్రై చేస్తేనే నచ్చుద్ది. అక్కడేమో అది 90% ఉడికింది. అయినా అప్పటికే ఇంకా వేడివేడి అన్నం పెట్టేసుకొని అయితే తిన్నాను. ఇంకా అమ్మ వచ్చింది కదా, నా కోసం అయితే సొరకాయ అప్పాలు చేయమని చెప్పానండి. ఇంకా సరేలే ఇప్పుడే ఎందుకు సాయంత్రం చేస్తాను సొరకాయ అప్పాలని అయితే అన్నారు మా మమ్మీ అయితే. సో ఇంకా మా హస్బెండ్కి కూడా పెడుతూ ఉన్నాను. మా హస్బెండ్ ఏమో అక్కడ చెప్తూ ఉన్నారు, నాకు నువ్వు చేసే వంకాయ కర్రీ కంటే మా అమ్మ చేసే వంకాయ కర్రీయే నచ్చుద్ది అనేసి. సరేలే ఇంకా ఎవరి అమ్మలో ఇష్టం వాళ్ళది. ఇప్పుడు మా పెద్ద బాబు ఏమో నా యొక్క వంటలు ఎలాగే ఇష్టపడతారు కదా, నేను ఎప్పుడు కంపేర్ చేసుకోనండి మా అత్తమ్మతోని. అత్తమ్మ సూపర్గా వంట చేస్తారు, నాకు కూడా మా అత్తమ్మ వంటలు నచ్చుతాయి. అది గుడ్ థింగ్. ఎందుకంటే కొంచెం అత్తమ్మ వాళ్ళ సైడ్ డిఫరెంట్గా తింటారు. మా అమ్మ వాళ్ళేమో ఇలా ఎక్కువగా ఫ్రై లాగా ఇలా చేసేస్తారు. అత్తమ్మ అయితే టమాటో అలా చేసేసి కర్రీ లాగా చేస్తారు. ఇంకొక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇంకా మా ఆయనతో అదే చెప్తూ ఉన్నాను, మంచిగా కుక్ చేయాలంట. మంచిగా అంటే ఎలా అంటే అత్తమ్మ చేసినట్టు, అంటే మా అమ్మ చేసింది మంచిగా అన్నట్టు అని చెప్తూ ఉంటారు. ఇవాళ అయితే ఇంకా ఇంట్లోనే అంటే ఇవాళ సాటర్డే కదండి, ఇంట్లోనే ఉన్నారు. బాగుందిలే. అండ్ సాటర్డే రోజు అయితే మోస్ట్లీ నాన్ వెజ్ అయితే తినమండి, అందరం వెజ్జే తింటాము. నేను వెజ్ తింటాను కాబట్టి మా ఇంట్లో అందరు కూడా వెజ్జే తినాలి. మా హస్బెండ్ మండే రోజు తినరు, పాపం అండి. ఆ రోజు మాత్రం నేను నాన్ వెజ్ తింటాను, నేను అలా కాదు. అండ్ అమ్మ అయితే ఇంకా నా కోసం అయితే మంచిగా సొరకాయ వల్ల అయితే వేసిందండి. అబ్బాయి ఎంత టేస్టీగా ఉన్నాయో, అంటే నేను చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి కానీ మా అమ్మ చేతి నార్మల్గా మనకి ఆ చేతి వంట అంటారు కదా, ఎంత టేస్టీగా అనిపించిందో. నేనే ఫుల్గా తినేసాను ఇలా సొరకాయ వల్ల అయితే. ఇంకా మా ఋషిబాబు ఏమో మొన్నటి నుండి అంటే మా ఇంట్లో ఆ కచ్చప్ ఉండిపోయింది. అంటే మా హస్బెండ్ లాస్ట్ టైం ఏదో స్నాక్ చేసినప్పుడు కచ్చప్ ఉండిపోయింది, దానికి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అనేసి సతాయిస్తూనే ఉన్నాడు. యాక్చువల్గా అయితే ఫ్రోజన్ తీసుకుందాము అనుకున్నాను, మళ్ళీ ఇంకా ఆ ఫ్రోజన్ ఎందుకులే నేనే చేసేస్తే సరిపోతాయి కదా అనేసి అంటే మా హస్బెండ్ ఏమో ఇంకా వెంటనే వెళ్ళి పొటాటోస్ అయితే తీసుకొచ్చారండి. చేసే నేను కూడా తింటాను, చాలా రోజులు అయిపోతుంది కదా అనేసి అయితే అన్నారు. ఇంకా సరే అనేసి ఆ రోజే సొరకాయ అప్పాలు తిన్నాము,
ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాము, అన్నీ అసలు అంటే పొట్ట నిండా అయిపోయిందండి. అప్పటికే వంకాయ మంచిగా పెట్టుకొని కూడా తిన్నాము. ఒక్క రోజు తినడానికేమో ఉంటే అన్నీ ఒక్కరోజే ఉంటాయండి, ఇంకా లేకపోతేనేమో మళ్ళీ ఏమి ఉండవు, స్నాక్స్ కూడా ఏమి ఉండవు అనుకుంటున్నాను. ఇంకా కొత్తింటికి వెళ్ళినాక అక్కడైతే పెద్దగా షాపులు కూడా ఉండవండి బయటికి, అంటే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కదా మనకి. నార్మల్గా మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఏమి ఉండవు, ఇంకా అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవాలి. అయినా ఇక్కడైనా కూడా నేను పెద్దగా బయటికి వెళ్ళట్లేదు లేండి పిల్లలతో తీసుకొని. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నా. ఫస్ట్ మనం కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పొటాటోస్ అయితే ఇలా స్లైస్ లాగా కట్ చేసేసుకోవాలి. అందులో అయితే వేసేసి మనం ఒక 10 మినిట్స్ అంతసేపు బాయిల్ చేసేస్తే సరిపోతుందండి. ఈసారి మాత్రం నేను చేసినవి పర్ఫెక్ట్గా వచ్చాయి. చూసారు కదా ఇలా బబుల్స్ వచ్చేస్తుందంటే అందులో ఉండేదంతా మనకి ఉంటుంది కదా స్క్రాచ్ లాగా, అదంతా పోతుంది. ఒక 3-4 ముందే నేను ఇందులో వేసే కంటే ఒక 3-4 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేశాను. ఇంకా అందులో అయితే జస్ట్ ఒక్క స్పూను కార్న్ఫ్లోర్ అయితే వేసానండి. ఎక్కువగా కూడా వేసుకోవద్దు, పిల్లలు తింటారు కదా. జస్ట్ ఏదో అలా ఒక్క స్పూన్ అయితే వేసేసి మంచిగా కలిపేసి నేను కొంచెం తక్కువ ఆయిల్ తీసుకొని డబుల్ ఫ్రై అయితే చేశానండి. అంటే 2 టైమ్స్ మనము ఒకసారి ఒక 50% కుక్ అయిపోయాక మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒక 50% కుక్ ఇలా అయితే వేసుకున్నాం అనుకోండి, క్రిస్పీగా సూపర్గా వచ్చాయి. నేను అసలు చేస్తూనే ఉన్నాను, అది వీడియో కూడా ప్రాపర్గా తీసుకోలేదు. అక్కడైతే ఇంకా మా హస్బెండ్ మా రుచిబాబు అయితే తినడం స్టార్ట్ చేశారు, కంప్లీట్ కూడా చేసేసారు. అక్కడ 1-2 ఉన్నాయి అంతే. ఇంక ఈ కచ్చప్ పాత్రను తీసుకురానండి ఎప్పుడు, అసలు నేనే ఇంట్లో ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం కొత్తింట్లోకి వెళ్ళాక ఒకసారి కచ్చప్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో వెళ్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.